పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ. వివేకానంద డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ బతుకమ్మ ఆడడానికి ఇక్కడ చాలా మంది వచ్చారు. మనతో పాటు చూడొచ్చు చాలా చక్కగా అలంకరించుకొని బతుకమ్మ అంటే ఆడపడుచులకు ముఖ్య పండుగ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. అసలు బతుకమ్మ ఎలా పేరుస్తారు, అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి, సో బతుకమ్మని ఎన్ని పూలతో పేరుస్తారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు కాలేజీకి సంబంధించి ఫ్యాకల్టీ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది? 1000 సంవత్సరాల క్రితం చరిత్ర. మన వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్కి సంబంధించిన చోళరాజుల కథ ఇది. వాళ్ళు ఆ అమ్మవారిని విశిష్టంగా నమ్మేవాళ్ళు. వాళ్ళ కుటుంబంలో ఒక రాజుకి 100 మంది మగపిల్లలు పుడతారు, అందరూ చచ్చిపోతుంటారు. చివరికి ఆ అమ్మవారిని నమ్ముకుని వాళ్ళు చివరిగా పుట్టిన అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతారు. ఆ పేరుతో ఫర్ ఎవర్ మీరు మాతో ఉంటారు అన్నట్టుగా అమ్మవారిని ఆ పేరు పెట్టుకుని ఉంటారు. ఇది
ఇది 7 వరుసలుగా పేరుస్తారు. 9 రోజులు చేస్తారు ఈ పండగని. ఈ తెలంగాణ ఆడపడుచులకు ప్రాముఖ్యమైన పండగ ఇది. 9 రోజుల్లో మొదటి రోజు మహాలయ అమావాస్య రోజు మొదలు పెడతారు దీన్ని. చివరి రోజు సద్దుల బతుకమ్మ అని అన్ని రకాలుగా ఆహార పదార్థాలు చేసి అమ్మవారిని తయారు చేసి అందరూ ఆడుకొని పాడుకొని సంతోషంగా ఉంటారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ. సో ఇక్కడైతే అబ్బాయిలు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. సో కోలాటం వేస్తున్నారు, అలాగే పాటలు కూడా పాడుతున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అంటే మీరు కల్చర్ని ఇంకా అంటే అందరి తరాలకు తెలవడానికి చెప్పేసి మీరు బతుకమ్మను స్టార్ట్ చేశారు ఈ కాలేజ్లో. ఇది ఇట్స్ అన్ యాక్చువల్లీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అనుకోవచ్చండి. ఇది ఒక ప్రాంతానికి రిస్ట్రిక్టెడ్గా అని కాకుండా మా కాలేజ్లో ఇట్స్ లైక్ ఏ మినీ ఇండియా అండి. మా కాలేజ్ వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ త్రూ అవుట్ ఇండియా. సో మాకు ఎట్లా ఉంటుందంటే ఏ చిన్న పండగైనా సరే అందరం కలిసి జరుపుకుంటాము. అది బతుకమ్మే కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పండగే కానివ్వండి, కాలేజ్ మొత్తం అన్ని పండగల్ని సమానంగా సరిసమానంగా జరుపుకుంటాం. ఇంకా ఇక్కడ కాలేజ్ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎవరికి ఆ డిఫరెన్స్, రీజనల్ డిఫరెన్సెస్ కానీ ఇంకే డిఫరెన్సెస్ కానీ ఏమీ ఉండవు. వీ ఆల్ స్టాండ్ ఫర్ వన్ అండ్ వీ షో దాట్ ఇట్స్ అన్ ఇండియా. we belong to India and we are Indians. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కిరికి చిరి ఉయ్యాలో, ఒక్కరికి చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడు ఉయ్యాలో, ఎట్లెద్దు చెల్లెల ఉయ్యాలో ఉయ్యాలో, ఎట్లెద్దు చెల్ల ఉయ్యాలో ఏరెడ్డమాయే ఉయ్యాలో, ఏరుకు ఇవ్వలి ఉయ్యాలో తలకడ్డమాయే ఉయ్యాలో, ఏరుకు ఇవ్వలి ఉయ్యాలో ఏరెడ్డమాయే ఉయ్యాలో, తోటకు ఉయ్యాలో తలుపులడ్డు ఉయ్యాలో, తోటకు 90 ఉయ్యాలో తలుపులున్నాయి ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శిలాలు ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శిలాలు ఉయ్యాలో, వెండి శీలల నడుమ ఉయ్యాలో ఎలబద్రి చెట్టు ఉయ్యాలో, వెండి శీలల నడుమ ఉయ్యాలో ఎలభద్ర చెట్టు ఉయ్యాలో, ఎలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో, ఎలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో, నడుమ ఉయ్యాలో పత్తి ఉయ్యాలో, 7 మొగ్గల పత్తి ఉయ్యాలో తంగేడు పత్తి ఉయ్యాలో. కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా పోసి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా పోసి ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీళ్లు తీసింది ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీళ్లు తీసింది ఉయ్యాలో, ఎందుకు సెల్లెల ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో, ఎందుకు సెల్లెల ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో. బతుకమ్మ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటున్నారు? నా పేరు కామేశ్వరి అండి. నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ క్లబ్కి కోఆర్డినేటర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాంగ్వేజెస్. ఇక్కడ ఏ కార్యక్రమాలు అయినా సరే చాలా ఉత్సాహంగా లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి దాంట్లో పాల్గొంటారు. బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ అండ్ దాండియా అనేది మన నేషనల్ ఫెస్టివల్ కాబట్టి రెండు కలుపుకొని మేము ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రంగురంగుల దుస్తులు వేసుకొని గర్ల్సే కాదు బాయ్స్ కూడా చాలా అందంగా తయారై వచ్చారు అందరూను. ఇలాగే ప్రతి పండగ మేము చేసుకుంటాం. అలాంటిది బతుకమ్మ అనేటప్పటికి ఏంటంటే అది ఎండాకాలం పోయి చలికాలం వస్తున్న సమయం కాబట్టి వాతావరణం కూడా చాలా అందంగా ఉంటుంది. రకరకాల రంగు పువ్వులు అవి కనిపిస్తుంటాయి ప్రకృతిలోని. అవన్నీ తీసుకొచ్చి వాటిని చక్కగా బతుకమ్మలా తయారు చేసి వాటి చుట్టూరుగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇవాళ కూడా చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మేము అన్నాం ఇవాళ ఎథనిక్ డే, అందరూ తయారై రావాలి అంటే కూడా మీరు చూడండి అందరూ కూడా తయారై వచ్చారు. చాలా సందడిగా ఉంటుంది. సో ఇలాగ ఈ విధంగా జరుపుకుంటున్నాము. మమ్ము పంపుతార ఉయ్యాలో, మా అన్నలు చిరి ఉయ్యాలో
చూసారు కదండి, ఇక్కడ చాలా చక్కగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక్కడ చాలా వరకు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో చూసిన వాళ్ళు మీరు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల, పాట సిల్కాలాల, కలికి సిల్కాలాల, కందుమ్మ గుడ్డలు, రాను ఓ నడుగులు, తీరుద్దరాశలు, తారుగోరంటలు, ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ.